యాక్చువల్లీ నాకు ఉందండి, పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ఐ అడాప్టెడ్ కిడ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నానండి, చాలా మందిని చూస్తున్నాను. ఒక పేరు వచ్చే వరకు వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాడు, ఎవడుండడు. ఒక పేరు వచ్చాక వచ్చేస్తారు, ఇంకా నువ్వంటే ఇష్టం, నీ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం. అప్పుడు పర్సనాలిటీలు కనిపించవు. మనం ఎవరికైనా ప్రపోజ్ చేసాం అనుకుంటే అప్పుడు ఏమంటారు, నువ్వు లావుగా ఉన్నావు, నీకు అవసరమా, మా గర్ల్ ఫ్రెండ్ నాకు పాష్గా ఉండాలి, మా అమ్మ నాన్నకి ఇట్లా మంచిగా స్లిమ్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అంటారు. ఇప్పుడు ఒక పేరు వచ్చాక ఇప్పుడు వస్తారండి అందరూ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని. నాకు ఇష్టం లేదు అది. అంటే ఒక పేరు చూసి పెళ్లి చేయడానికి వస్తున్నారు మన దగ్గరికి. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు మన దగ్గరికి. అదే డబ్బులు లేవనుకోండి ఎవరు రారు ముందుకి. సో నాకు ఆ పెళ్లి మీద ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నారు, మోసం చేసేస్తున్నారు. విత్ ఇన్ 1-2 ఇయర్స్లో అది డౌట్ పడడం కానీ, ఏదో ఎవరితోనే మాట్లాడడం కానీ, క్యాజువల్గా మాట్లాడితే వాడికి మనకి ఏదో లింక్ ఉన్నట్టు. నేను చాలా మందితో కలిసానండి. అంటే కొంతమంది అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి మామూలుగా అందరికి హక్ చేస్తాను మామూలుగా, నాకు ఆ వేలు ఎవరు చూడరు. అలాగే కొంతమంది ఏంటి మీకు వాళ్ళకి ఏదైనా ఉందా, ఓహో మీరు అంత క్లోజా అంటే నాకు అర్థం కాలేదు. జస్ట్ హక్కి ఆయన వెళ్ళి ఆయన పక్కన ఏదో అయిపోయినట్టుగా అనుకుంటే నాకు అది అర్థం కాలేదు. సో అన్నీ విని విని నాకు ఎందుకు వద్దు మనకి. వాళ్ళ బదులు పిల్లలు తీసుకోవడం, పెంచుకోవడం, వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తే మంచిదని నా ఒపీనియన్ అనమాట. అందుకని ఇంకా నేను ఎందుకులే, చాలామంది ఇప్పటికీ అంటున్నారు మీకు పేరు వచ్చింది కదా, డబ్బులు ఉన్నాయి కదండి, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని. నాకు ఎందుకు ఇంకా దాని మీద వెళ్ళిపోయిందండి. డబ్బు ఉంటేనే అమ్మాయి, డబ్బు లేకపోతే అమ్మాయి లేదు అన్నట్టుగా ఇది అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో. నాకెందుకు ఒకటి అనిపిస్తుంది, అడిగండి. సో ఇంత నవ్వుతూ కనిపిస్తున్నారు, బట్ ఏదో ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంది ఏదో అనిపిస్తుంది నాకు. మరి అది నా గెస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏ రకంగా, అంటే లవ్ లోనా లేకపోతే లవ్ లో? నేను అందరితో, ఆడియన్స్ తో ఆల్రెడీ అందరితో లవ్ లోనే ఉన్నాను పూసా. కానీ నేను ఎప్పుడు లవ్ లో పడలేదండి. అంటే నాకు ఉంది లవ్ చేయాలి ఉండేది. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చాలా స్లిమ్, మీకన్నా స్లిమ్ గా ఉండేదాన్ని. నేను చాలా స్లిమ్ గా ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకంటే నాకు ఏంటంటే ఫ్యూచర్ సాఫ్ట్వేర్ పెళ్లి చేసుకోవాలి, అటు వెళ్ళిపోవాలి, అలా నాకు అనిపించేది. కానీ నాకు తర్వాత నేను ప్రొఫెషన్కి వచ్చి కొంచెం థైరాయిడ్ అది వల్ల లావ్ వచ్చేస్తుంది. సో అదే ప్లస్ అయిపోయింది నాకు ఇప్పుడు. సో ఇప్పుడు తగ్గించవచ్చు నేను ఇంకో దానికన్నా ముందు చాలా తగ్గాను ఇప్పుడు. బికాస్ ఎవ్రీడే ఐ గో ఫర్ జిమ్, జుంబా వెళ్తున్నా. కానీ అందరు ఇప్పటికే అంటున్నారు ఎందుకంటే ఇంకా సన్నపడుతున్నారు, మీరు ఇలా చెబ్బిగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు అని చెప్పి. గీతా సింగ్ అంటే తెలిసిపోయింది అందరికీ. ఇంకా నేను ఇంకా లావు ఉంటే అవసరం, నా పర్ఫార్మెన్స్ కావాలా, నా స్మైల్ కావాలా వాళ్ళకి, అది నేను అనుకుంటున్నాను. సో పెళ్ళి అనేది చూద్దాం, ఈ ఫ్యూచర్లో ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, యాక్సెప్ట్, మై కిడ్స్ కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి, డెఫినెట్లీ